శ్రీమాత్రే నమః. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం ఎల్బేస్ నగర్ గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 భక్తవత్సల భాను శిష్యాలయ శ్రీ భక్తాంజనేయ స్వామివారి యొక్క దివ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఈ యొక్క క్షేత్రంలో వెలిసినటువంటి దేవతామూర్తుల గురించి తెలుసుకుందాం. ఏ ఏ దేవాలయాలు ఈ యొక్క క్షేత్రంలో నిర్మించారో చూద్దాం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజగణకృషానుం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణాం మధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకురు సుధారీ వరణం రఘువర విమలయశ జోదాయక ఫలచార్ बुद्धिहीनतन जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तेहु लोक उजागर रामदूत अतुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण. మొట్టమొదటి దేవాలయం గణానాంపతి గణపతి సర్వగణాలకధిపతైన శ్రీ మహాగణాపతి దేవాలయం. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. రెండవ దేవాలయం అయినటువంటి శ్రీ సీతాదేవి సమేత శ్రీరామచంద్రమూర్తి యొక్క దేవాలయాన్ని చూద్దాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం. మూడవ దేవాలయం అయినటువంటి శ్రీ భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క దేవాలయాన్ని చూద్దాం. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं. ॐ नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च మహాప్రాణదీపం శివం. నాలుగవ దేవాలయం అయినటువంటి శ్రీ నెమలగుండ్ల రంగనాయక స్వామి వారి యొక్క దేవాలయాన్ని ఇప్పుడు చూద్దాం. వి
వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అదేవిధంగా 5వ దేవాలయమైనటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీ ధనలక్ష్మీ దేవత ఆలయాన్ని చూద్దాం. మాతా మహాలక్ష్మి మముగన్న తల్లి ఇలవేల్పు నీవని కొలిచేము నిన్ను కామితము నీడేచువో కల్పవల్లి కరుణతో మమ్మేలు కనక మహాలక్ష్మి మాతా మహాలక్ష్మి మముగన్న తల్లి ఇలవేల్పు నీవని కొలిచేము నిన్ను కామితము నీడేచువో కల్పవల్లి కరుణతో మమ్మేలు కనక మహాలక్ష్మి. ఆరవ దేవాలయమైనటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ విష్ణుమూర్తి స్వామివారి యొక్క దేవాలయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో తిరుమల తిరుపతిలో ఆ బంగారు కోవెలలో వెలసితివా ఆ శిఖరముపై మా కలియుగ దైవముగా జయ జయ గోవింద జయ శ్రీ హరి గోవింద శ్రీ వెంకటారమణ జయ శ్రీమన్నారాయణ. ఏడవ దేవాలయం అయినటువంటి శ్రీ నాగదేవత యొక్క దేవాలయాన్ని మనం చూద్దాం. దిగు దిగు నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న దిగు 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 నాగ నగన్న దివ్య సుందర నాగో నగన్న. మరి ఈ యొక్క దివ్యక్షేత్రంలో ప్రాతకాలమున 4 గంటల సమయం నుంచి అనగా బ్రాహ్మీ ముహూర్తంలో శ్రీ భక్తవత్సల భానుశిష్యాలయ శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం కూడా పంచామృత అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. భక్తాదులందరూ కూడా ఈ యొక్క అభిషేకంలో పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఉదయం 6 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, ఆకుపూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మధ్యాహ్న కాలం నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదే విధముగా రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా 6 గంటల నుంచి 9 గంటల వరకు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పూజా కార్యక్రమాలు అయిపోయిన తదుపరి శ్రీ శ్రీ భక్తవత్సల భానుశిష్యాలయ శ్రీ భక్తాంజనేయ స్వామివారి యొక్క పల్లకీ సేవా కార్యక్రమం జరుగుతుంది. అనగా దేవాలయం చుట్టూతా కూడా 5 మారుగా స్వామివారి పల్లకి సేవ
జరపడం జరుగుతుంది. తదుపరి 10 గంటల నుంచి స్వామివారి సంకీర్తన కార్యక్రమం జరుగుతుంది. సంకీర్తన కార్యక్రమంలో శ్రీ శ్రీ భక్తవత్సల భవన శిష్యాలయ శ్రీ భక్తాంజనేయ స్వామివారికి ప్రీతికరమైనటువంటి పాటలతో స్వామివారి సంకీర్తన జరపడం జరుగుతుంది. ఆ యొక్క సంకీర్తన జరుగుతున్నటువంటి సమయంలో భక్తాంజనేయ స్వామివారు ఒక భక్తుల్లోకి ఆవహించి వచ్చినటువంటి భక్తాదుల కోరికలు నెరవేర్చడం, అదేవిధంగా సుఖదుఖాలను చెప్పటము, వారి యొక్క భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని దెయ్యాలను వదిలించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం కూడా ప్రతి మంగళవారం వచ్చినటువంటి భక్తులకు శ్రీ భక్తాంజనేయ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు అందించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శ్రీ 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 భక్తవత్సల భవన శిష్యాలయ శ్రీ భక్తాంజనేయ స్వామివారి యొక్క దివ్యక్షేత్రాన్ని సందర్శించి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగరని మనవి.